మీరు నన్ను రమ్మన్నారని గోపి చెప్పాడు. అవును, నేనే రమ్మన్నాను. ఏంటిది? అది కంప్యూటర్ కదా. అది నాకు కూడా తెలుసు. ఇది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనేది నాకు తెలియాలి. దీని అవసరం ఇక్కడ లేదు అని తెలిసే నేను స్కూల్ మేనేజర్ ఇంట్లో పెట్టొచ్చాను. అదే కంప్యూటర్ మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ ఇంట్లో వాళ్లే మాస్టర్ కంప్యూటర్ని ఇక్కడికి తిరిగి పంపించారు. నేను దీన్ని ఇక్కడ పెట్టమని చెప్పానంతే. అక్కడి నుంచి ఎవరు పంపించారు? మీరు అబద్ధం చెప్పకండి. అబద్ధం కాదు మాస్టర్. ఆ కుటుంబానికి చెందిన దేవాసారే స్వయంగా దీన్ని తిరిగి ఇక్కడికి పంపించారు. ఆ చిన్న తీసుకొచ్చాడు. దేవాసారా? నేను నమ్మలేకపోతున్నాను. స్కూలుకి సంబంధించిన విషయాల్లో దేవాసార్ ఎప్పుడూ తలదూర్చరు. ఆ దేవాసార్ ఈ కంప్యూటర్ని తిరిగి పంపించారంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు. నిజంగా మాస్టర్? కావాలంటే మీరు వెళ్ళి ఆ చిన్నాన్ని అడగండి. అవును, మరి నిజమేమిటో తెలుసుకోవాలి అంటే నేను ఆ ఇంటికి వెళ్లి పనివాడితో మాట్లాడాలి. టీచర్, దీని గురించి నేను ఎవరితోనూ మాట్లాడను. దీన్ని ఇక్కడ ఉంచడానికి వీల్లేదు. ఈ ఊళ్ళో దేవాసార్ చెప్పిన మాటకి తిరుగుండదు అని మీరే కదా చెప్పారు. నేనేమీ చెప్పలేదు. ఏంటి ప్రాబ్లం? దేవాసార్ దీన్ని తిరిగి పంపించేశారు. కానీ ఇక్కడ ఉండకూడదని కామేశ్వర్ మాస్టర్ అంటున్నారు. దేవాసార్ దీన్ని ఇక్కడికి పంపించారంటే నాకు నమ్మకం లేదు. దేవాసార్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకుంటే అప్పుడు ఆయన ఒప్పుకుంటారు. సరే, ఒప్పుకుంటాను. కానీ మీరు వెళ్ళి లెటర్ తీసుకురావాలి. అది కూడా వల్లి టీచరే తీసుకురావాలి. దాని గురించి నాకు తెలీదు. ఈ విషయంలో మొత్తం బాధ్యతని హరి సార్ తీసుకుంటారంటే నేను ఒప్పుకుంటాను. సరే, తీసుకుంటాను. దేవాసార్ దగ్గర నుంచి మీరు ఒక లెటర్ తీసుకుంటే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. దేవా సార్, 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 దేవా సార్, ఒక్క నిమిషం ఆగండి. సార్ ఆగండి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి సార్. సార్, ఖచ్చితంగా ఆ బ్రేస్లెట్ గురించి అయి ఉంటుంది. అందుకే పరిగెత్తి వచ్చేసాను. దేవా సార్, ఎంతసేపు ఎంత దూరం మీ వెనక పరిగెడుతూ ఉండాలి? నేను మీతో సరదాగా కబుర్లు చెప్పడానికి పిలవడం లేదు. ఈ ఊర్లో నాకు మీరు తప్ప ఇంకెవరూ తెలీదు. మీతోనే మాట్లాడుతున్నానని ఊరంతా పరిగెత్తించి అలసిపోయేలా చేస్తే మీకు సంతోషంగా ఉంటుందా? అయ్యో, అలాంటిదేమీ లేదు. నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, అంతే. సరే, నాకు అర్థమైంది. ఇప్పుడు నేను మీ వెనక ఎందుకు పరిగెత్తానంటే మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. అదేంటో నాకు అర్థమైంది టీచర్. 2 రోజుల్లో ఇచ్చేస్తాను. టైంకి ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించండి. మీరు ఇన్ని రోజులు ఆగారుగా, ఇంకో 2 రోజులు ఆగండి. సార్, మీరసలు ఏమంటున్నారు? నేను దీని గురించి ఎవరికీ చెప్పలేదు కదా. మీరు చెప్పకపోవడమే మంచిది. అందరికీ చెప్తే బాగోదు. నేను మీకు 2 రోజుల్లో తిరిగిచ్చేస్తాను. ఆ తర్వాత ఏ సమస్య ఉండదు. ఇలా చూడండి సార్, మీరు నా చేతికి ఇవ్వలేకపోతే హరి సార్ చేతికిచ్చినా పర్వాలేదు. లేకపోతే నేనే దాన్ని తీసుకుని వెళ్ళి హరి సార్కి ఇచ్చేస్తాను. దానికంటే కూడా మీరే డైరెక్ట్గా వెళ్ళిస్తే బాగుంటుంది. మన స్కూల్లో పనిచేసే హరి సార్ గురించి మీరు చెప్పేది? అవును. ఏమైంది? అబ్బే, ఏం లేదు. దీని గురించి హరి సార్కి తెలిసిందా? ఏంటి? లేదు, ఏమీ లేదు. నేను రేపే ఇచ్చేస్తాను. సరే. అసలు
ఈయన దేని గురించి అంటున్నారు? ఇలా చూడండి సార్, మీరు నా చేతికి ఇవ్వలేకపోతే హరి సార్ చేతికి ఇచ్చినా పర్వాలేదు. బాబూ, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ పడుకున్నావు? ఏం లేదా అమ్మా, అది ఊరికే గాలి కోసం కూర్చున్నాను. నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏమీ తినకుండా కూర్చున్నావు. మనసులో దేని గురించో ఆలోచిస్తున్నావు. అదేంటో నాతో చెప్పు బాబూ. ఏం లేదు, నువ్వు వెళ్ళాయమ్మా. నేను కాసేపు కూర్చొని లోపలికి వస్తాను. హ్మ్. ఆ బ్రేస్లెట్ని హరి సార్ తీసుకెళ్ళి ఇస్తారా టీచర్కి? కానీ ఇలా ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకునే స్వభావం కాదుగా. మరి ఆవిడ సార్కివ్వమని నాతో ఎందుకు చెప్పారు? అనయ్ అన్నా, ఏంటి నువ్వు ఇక్కడ కూర్చున్నావు? పైగా ఏంటి డల్లు కనబడుతున్నావు? ఇదిగో నువ్వు అడిగిన చైన్ తెచ్చాను. ఇదిగో నువ్వే చూసుకో. కనిపించకుండా పోయిన చైన్కి దీనికి ఏమైనా తేడా ఉందేమో ఒకసారి చూడు. అలాగే ఉందలే, తేడా ఏమీ లేదు. తేడా ఎందుకుంటుంది? తీసుకొచ్చింది ఈ చిన్న కదా. త్వరగా తీసుకెళ్ళి ఇవ్వన్నా, టీచర్ చాలా సంతోషిస్తుంది. రే, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఆ? ఇదే ఆఖరిది. అదేంటో చెప్పు. ఈ బ్రేస్లెట్ని నువ్వు తీసుకెళ్లి టీచర్కి ఇవ్వాలి. నేనివ్వాలా? నువ్వే ఇవ్వాలి. టీచర్ది పొరపాటు నా దగ్గరకు వచ్చింది, అందుకని నువ్వు టీచర్కి తిరిగిచ్చేయి. టీచర్ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావన్నా? ఇది మళ్ళీ పోయేలోపు త్వరగా తీసుకెళ్లి టీచర్కి ఇచ్చేయి. దాంతో సమస్యలన్నీ పోతాయి. ఇప్పుడు నీకేమైందన్నా? దీన్ని ఇవ్వడం గురించి నువ్వు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు కదన్నా. నువ్వు తీసుకెళ్ళిస్తేనే కదా టీచర్కి సంతోషం. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే చాలు. ఇప్పుడే నువ్వు తీసుకెళ్లి ఇచ్చేసేయి. ఇప్పుడు రాత్రి అయిపోయింది కదన్నా, ఇప్పుడు ఎలా వెళ్తాను? దాని గురించి నాకు తెలీదు. ఇంటికెళ్ళివ్వు, లేకపోతే స్కూల్కి వెళ్ళివ్వు. ఎలాగోలా దాన్ని ఆవిడకి ఇచ్చేసి రావాలంతే. భగవంతుడా, ఈ బ్రేస్లెట్ ఏంటో గానీ నా ప్రాణాల మీదకి వచ్చింది. చిలిపి కలవే హరివేర సొగసు తెరవే నా కలల సేమలో పేరిన అందాల చెలివే గాలుల పైన చిందేస చిలుకులాగా నా తనువునంత గిలిగింత చేసి చేసి మన స్కూల్లో పనిచేసే హరి సార్ గురించి మీరు చెప్పేది? ఇలా చూడండి సార్, మీరు నా చేతికి ఇవ్వలేకపోతే హరి సార్ చేతికి ఇచ్చినా పర్వాలేదు. వల్లి, వల్లి, నువ్వింకా నిద్రపోలేదమ్మా? పడుకుంటున్నాను నాన్న. చాలా ఆలస్యమైందమ్మా. రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి కదా. వద్దులే, గేట్ తెరిస్తే శబ్దం వస్తుంది. గోడ దూకి వెళ్ళడమే మంచిది.
నువ్వు సరిగ్గా చెప్పావు. అవును, అదే సరిగ్గా ఉంటుంది. క్లైమాక్స్ కూడా బాగుంది కదా, ఏమంటావు? ఆ టికెట్ కోసం ఎంతసేపు నిలబడ్డాం తెలుసా? సర్లే, మొత్తానికి టికెట్స్ అయితే దొరికినాయి. తప్పక చూడు, అలాగే. నీకు బాగా నచ్చుతుంది. అంత బాగుందా? ఆ నవ్వి నవ్వి కడుపు చక్కలైపోయింది. ఈ మధ్య కాలంలో నేను అసలు అంతగా నవ్వలేదు. మంచి కామెడీ తెలుసా? ఎంత బాగుందో సినిమా. టీచర్ గది ఎక్కడుందబ్బా? దగ్గరికి వెళ్ళి చూస్తాను. అయ్యో దేవుడా! వాకింగ్ చేయడానికి దానికి టైము. లోపలికి వెళ్ళవయ్యా బాబు. ఎవరైనా నన్ను చూస్తే నా పని అయిపోద్ది. దేవుడా, నన్ను ఎవరు చూడకుండా నువ్వే చూసుకోవాలి. అయ్యో 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 దొంగ! ఏమండి దొంగ దొంగ! ఏమండి మీరు త్వరగా రండి, ఎక్కడున్నారు? ఏమైందేవి? దొంగ అండి, దొంగ! అయ్యో దొంగ! ఏమండి త్వరగా రండి, ఎక్కడున్నారండి మీరు? దొంగ వచ్చాడు! ఏమండి? ఎక్కడ దొంగ? ఎక్కడ? ఎవరు పరిగెత్తుకుంటూ రాలేదే? బయటికి ఎవరు రాలేదంటే ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. ఒకసారి ఆ చెట్లు కనుక చూసొస్తాను. ఇక్కడ ఎవరూ కనిపించలేదు సార్. అక్కడ కూడా లేరు. అంత త్వరగా ఎలా మాయమైపోయాడు? ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నీడని చూసి దొంగ అనుకుని ఉంటుంది అంతే. ఎందుకంటే నేను ఇక్కడే కదా ఉన్నాను. దొంగ రావడం అయితే నేను చూడలేదు. సరే, మేము వెళ్ళొస్తాం సార్. పదరా వెళ్దాం. మీరు లోపలికి వచ్చేయండి. ఆగు. వాడి చేతిలో ఆయుధాలు ఏవైనా ఉంటే. బాగా నల్లగా బలంగా ఉన్నాడండి దొంగ. నేను సరిగ్గానే చూశాను. ఏయ్, నువ్వు చూసింది ఖచ్చితంగా నీడే అయి ఉంటుంది. మరి నాకు కనిపించలేదు కదా. అవును, దొంగ అందరికీ కనబడేలా ఉంటాడా? మీరు లోపలికి రండి. ఏయ్, నన్ను చూడలేవు. రండి, రండి చెప్తాను. ఉండు, నేను చెప్పేది విను. అదిగో, అదిగో దొంగ. ఏయ్, దొంగ. ఎవరది? ఎవరది? ఆగు. అయ్యో, తప్పించుకున్నాను. దేవుడా, నిజంగా నువ్వే నన్ను కాపాడావు. ఇదేంటి, అందరు అప్పుడే పడుకున్నారా? ఎక్కడ లైట్లు కనిపించట్లేదు. ఏది ఏమైనా ఈరోజు దేవానికి బ్రాస్లెట్ ఇచ్చేయాలి. ఇది నా దగ్గర ఉంటే నేను ప్రాణాలతో ఉండేలా లేను. కాస్తలో ఆ టీచర్ ఇంటి దగ్గర నుంచి తప్పించుకున్నాను. ఇక నా వల్ల కాదు బాబు. దీన్ని నేను ఇచ్చేస్తాను. లైట్లు ఆఫ్ చేస్తున్నాయిగా, మరి బెల్లు కొడితే అందరూ వస్తారు. ఈ టైంలో వచ్చావేంటని అడిగితే నిజం చెప్పాల్సి వస్తుంది. అందుకే అలా చేయకూడదు. కిటికీలోంచి అన్నం లేపుతాను, అదే సరిగ్గా ఉంటుంది. అన్నగదెక్కడా? కుడివైపా ఎడం వైపా? ఇటువైపు చూస్తాను. ఖచ్చితంగా ఇటువైపే ఉంటుంది. ఎవరు? ఎవరని అడుగుతున్నా? ఏంటి నేను ఈరోజు అందరినీ దొరికిపోతున్నాను? ఎవరక్కడ? దేవా, విష్ణు, త్వరగా రండి. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? దొంగ వచ్చాడు. ఎవరని అడిగితే మాట్లాడండి. దొంగేమో అనిపిస్తుంది. వెళ్ళి చూడండి. ఎవరికి దొరకకూడదు దేవుడా. ఎవరది? దేవుడా, దేవుడా, తప్పించుకోవాలి. అయ్యో అయ్యో. అమ్మా, నీకేమైంది చిన్న? కర్ర పట్టుకుని నడుస్తున్నావేంటి? దాని గురించి అడకపోవడమే మంచిదేమో ఆయమ్మ. అదంతా ఒక పెద్ద కథ. ఏమైందో చెప్పు చిన్న. నన్నేమి అడగద్దు. అన్నున్నాడా లేడా? మామూలుగా అయితే రోజు పొద్దున్నే తోటకొచ్చి పూజ చేసుకుని వెళ్ళిపోతాడు. ఈ రోజు రాలేదేంటి? తనకి మనసు బావలేదని అనిపిస్తోంది. నిన్నటి నుంచే చాలా దిగులుగా ఉన్నాడు. ఏమైందని అడిగితే అసలు ఏమీ చెప్పటం లేదు.
మీరిద్దరూ జంట పక్షుల్లా తిరుగుతూ ఉంటారు కదా, నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. చెప్పు, ఏంటి విషయం? అయ్యో నాకేమీ తెలియదు. నేను కూడా ఏమైందో అని అడగడానికే ఇక్కడికి వచ్చాను. నువ్వు వెళ్ళి అన్నని పిలుచుకురావా? ఆ ఆ, చిన్న, ఆ? నీకొక విషయం చెప్పాలి. ఆ. నిన్న రాత్రి ఒక దొంగొచ్చాడు తెలుసా? ఏంటి దొంగ? ఎప్పుడు? నిన్న రాత్రి మేమందరూ పడుకున్నాం. అప్పుడు వాడు చాలా పెద్ద దొంగ. అలాగా? వాడేది ఎత్తికెళ్ళినట్టు అనిపించడం లేదు. వాడు చాలా నెమ్మదిగా లోపలికొచ్చాడు. అంతలో అయ్యగారు లేచారు, వాడు పారిపోయాడు. చేతికి దొరకలేదు. ఎలా దొరుకుతాడు? పారిపోయాడు కదా. ఆ? నీకెలా తెలుసు? అంటే అది దొరికితే మనకు తెలిసేది కదా, హ్మ్. అందుకే ఆ దొంగ పారిపోయాడు అంటున్నాను. దీని గురించి పోలీసులకు చెప్పమని విష్ణుబాబు అన్నాడు. అయ్యో అయ్యగారు వద్దన్నారు. అదే మంచిదయింది, లేకపోతే ఆ దొంగ చచ్చేవాడు. అవునవును, ఆ దొంగ అదృష్టం బాగుంది. వాడు గనక నిన్న రాత్రి మన చేతికి దొరికాడు అంటే చిత్తగొట్టు ఉండేవాళ్ళు. ఇంకొదొక్కటే మిగిలింది. ఆయమ్మా, నువ్వు వెళ్ళి అన్నని పిలుచుకురావా? ఆ ఆంజనేయ స్వామి నన్ను శిక్షించాడు బ్రహ్మచారికి పెళ్లి చేయాలనుకున్నందుకు. అమ్మాయ్యా, ఇక అన్న ఏ పని చెప్పినా నేను చేయను. ఇచ్చేసావా? లేదు, ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. చిన్న, ఏమైంది అసలు నీకు? నువ్వు కాస్త పక్కకు రాన్న చెప్తాను. అమ్మా, రే, ఏమైంది? త్వరగా చెప్పరా. అన్నా, నువ్వు ఎలాగైనా రాత్రి ఆ చైన్ ఇవ్వాలని చెప్పావుగా, అందుకని నిన్న రాత్రి ఆ టీచర్ ఇంటికి చైన్ ఇవ్వడానికి వెళ్ళాను. ఓ అలాగా? ఆ తర్వాత ఏముంది, నేను ఇక్కడికి వచ్చాను. మంచిది, నేను నీకేదైనా మంచి బహుమానం ఇస్తానురా. నాకేమీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. నేను నీకోసం ఒకటి తెచ్చాను. ఒక్క నా నిమిషం కోసం? ఉండు. ఇదిగో తీసుకో. అమ్మా, ఏంటిది? దీన్ని నువ్వు టీచర్కి ఇవ్వలేదా? అయ్యో, దాని గురించి అడిగితేనే భయం వేస్తుంది. అది సరే గాని, రాత్రి ఎవరో ఇంటికి దొంగ వచ్చాడట. అవును, నిన్న రాత్రి ఒకడు వచ్చాడు, కానీ మేం బయటకొచ్చి చూసేలోపే వాడు అక్కడి నుంచి పారిపోయాడు. వాడు కనుక చేతికి దొరుకుంటే బాగా ఉతికేసి ఉండేవాణ్ణి. సరే, ఇదిగో ఇప్పుడు నన్ను చితక్కొట్టు. ఏమంటున్నావు? అన్నా, నిన్న రాత్రి వచ్చింది నేనే. నువ్వా? ఇది ఇవ్వడానికి నిన్న రాత్రి ఆ టీచర్ ఇంటికి వెళ్ళినప్పుడు దొంగననుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ నా వెంట పడ్డారు, రాళ్లతో కొట్టారు. ఇక నేను దీన్ని టీచర్కి ఇవ్వడం నా వల్ల కాదనుకొని, నా దగ్గరుంటే పోతుందని నీకు ఇవ్వడానికి రాత్రికి రాత్రే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు లైట్లన్నీ ఆఫ్ చేసున్నాయి. కాస్తలో ఇక్కడి నుంచి తప్పించుకున్నానన్నా. చాలన్నా చాలు, ఇక నా వల్ల కాదు. దయచేసి ఇలాంటివి నాకు చెప్పకు. నేను ఒక 6 నెలలు లీవ్ తీసుకుంటాను. ఈ గాయాలని తగ్గడానికి ఆ మాత్రం టైం పడుతుంది. వస్తాను. రై, చిన్న చిన్న ఆగరా. చిన్న చిన్న, బతుకుంటే బజ్జీలు అమ్ముకొని బతకొచ్చు. ఇవన్నీ నా వల్ల కాదన్నా. ఆ బ్రేస్లెట్ నీకే ఇచ్చేసాను, చూసుకో. అది బ్రేస్లెట్ కాదు, ఆటం బామన్నా. వీలైనంత త్వరగా అది ఆ టీచర్కి ఇచ్చేసేయన్నా, అదే నీకు మంచిది. నేను వెళ్ళి కాపడం పెట్టుకుంటాను. వాళ్ళంతా ఒకటి నొప్పులు. ఇలా చూడండి సార్, మీరు నా చేతికి ఇవ్వలేకపోతే హరి సార్ చేతికి ఇచ్చినా పర్వాలేదు. నా కోసం ఒక మంచి సంబంధం రావాలని కోరుకుంటున్నావని నాకు బాగా తెలుసు. నిజమే కదమ్మా? నాకు త్వరగా పెళ్లి జరగాలనే కదా. కానీ నువ్వు కోరుకుంటున్నది అంత త్వరగా తిరిగే అవకాశం ఉండదు. ఛా, నీకు అసలు నోరు ఊరికే ఉండదా వల్లి? ఎందుకు ఏదేదో వాగుతూ ఉంటావు? ఇలా చూడు, ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడే జరగాలి. అప్పుడే అందం. అందుకే నేను నీకోసం మొక్కుకుంటున్నాను. నువ్వు కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించు, మంచి మొగుడు రావాలి అని.